హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 7-8 తారీఖుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 చూసుకుందాం ఫ్రెండ్స్. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమ 2,508 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తన తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది? తిరుపతి. జాతీయ నేర రికార్డు బ్యూరో ప్రకారం ఈ మెట్రో నగరంలో అత్యధిక సైబర్ నేరాలు నమోదయ్యాయి. బెంగళూరు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే సౌరవ్ విజయ్. మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్సీపీ అధ్యక్షురాలు సునేత్ర పవార్ 2,18,960 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే భారతదేశ ఎన్నికల చరిత్రలో ఓ శాసనసభ స్థాయి మెజారిటీకి ఇది అత్యధిక స్థాయి మెజారిటీ రావడం ఇదే తొలిసారి. 2026-27 విద్యా సంవత్సరంలో 10% విద్యార్థులు పెంచాలనే లక్ష్యంతో, అంటే ప్రభుత్వ పాఠశాలలో 10% విద్యార్థులు పెంచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిందంటే బడి పిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు సోలార్ విద్యుత్ ప్యానల్ని ఉచితంగా అమర్చే కార్యక్రమానికి ఏమని పేరు పెట్టిందంటే కుసుమ్. తమిళనాడు గవర్నర్ ఎవరు? రాజేంద్ర అర్లేకర్.